నానిగారు నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. థియేటర్లో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలే పడ్డాయి. మరి ఈ మూవీ మొదటి రోజు ఎన్ని కలెక్షన్లు సాధించిందో ఒకసారి అయితే మనం తెలుసు. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి IC814 ద కాందహార్ ఐజాక్ వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంది. ఇప్పటి వరకు ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో మంచి మార్కెట్ ఉన్న హీరో నేచురల్ స్టార్ నాని. గత సంవత్సరం 2 సినిమాలతో మంచి విజయంతో ఊపు మీద. మరి ఈ సంవత్సరంలో సరిపోదా శనివారం మూవీతో అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అయితే మొదటి రోజు మంచి ఓపెనింగే దక్కింది. హై ఎక్స్పెక్టేషన్ల మధ్య అయితే ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా దసరా సినిమాని క్రాస్ చేస్తదేమో అనిపించింది. ఎందుకంటే అంతలా బజ్ క్రియేట్ చేసింది రిలీజ్ కు ముందు ఈ సినిమా అయితే. కానీ దసరా మూవీని అయితే దాటలేకపోయింది సరిపోదా శనివారం. అయినా కూడా డీసెంట్ కలెక్షన్లే వచ్చినాయి మూవీకి అయితే. ఓవర్సీస్ లో కూడా బాగానే వచ్చినాయి కలెక్షన్లు. ఒక్కసారి మరి మొదటి రోజు కలెక్షన్లు గనుక చూసుకుంటే తెలంగాణలో 2.75 కోట్లు, సీడెడ్ లో 74 లక్షలు, ఉత్తరాంధ్రలో 77 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో 32 లక్షలు, గుంటూరులో 32 లక్షలు, కృష్ణాలో 41 లక్ష, అలాగే నెల్లూరులో 24 లక్షలు. వీటన్నింటినీ కలుపుకొని 2 తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే, షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలలో 5,88 లక్షల వరకు వచ్చినాయి. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 8,85 లక్షల వరకు వచ్చాయి. సరిపోదా శనివారం మూవీ మొదటి రోజు కలెక్షన్లు చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో 5,88 లక్షలు, అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1,10 లక్షల వరకు వచ్చినాయి. వీటితో పాటు ఓవర్సీస్ లో 4,40 లక్షల వరకు కూడా వచ్చినాయి. మరి టోటల్ గా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్ రోజు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 11,38 లక్షల వరకు వచ్చినాయి. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 20,40 లక్షల వరకు వచ్చినాయి. మరి మూవీ టీం వాళ్ళు అయితే 24 కోట్లకు పైగానే వచ్చినాయి అని అయితే పోస్టర్ వేసిర్రు. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ ట్రేడ్ అనాలిసిస్ అలాగే మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 4 కోట్లు తేడా ఉంది. మరి ఓవరాల్ గా మూవీ చేసిన బిజినెస్ ఎంతంటే ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల వరకు. మరి బ్రేక్ ఈవెన్ కావడానికి 42 కోట్ల వరకు సాధించాల్సి. మరి ఇప్పటికి సాధించిన కలెక్షన్లు అయితే 11 కోట్లకు పైగానే ఉంది. ఇంకా 30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకో. ఫస్ట్ వీక్ మొత్తం అలాగే సెకండ్ వీకెండ్ లో వచ్చే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. రెండవ రోజు శుక్రవారం రోజు కాబట్టి వర్కింగ్ డే ఉంటది కాబట్టి కొంచెం తగ్గిన కలెక్షన్లు మూడవ రోజు శనివారం, నాలుగవ రోజు ఆదివారం మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. శుక్రవారము, శనివారము, ఆదివారం ఈ 3 రోజులు కలుపుకొని 15 కోట్ల వరకు సాధిస్తే ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చే వర్కింగ్ డేస్ అలాగే సెకండ్ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది. రెండవ రోజు శుక్రవారం వర్కింగ్ డే కాబట్టి మొదటి రోజులో వచ్చిన కలెక్షన్ లో సగం కలెక్షన్ అయినా రావచ్చు. ఎందుకంటే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి. సగానికంటే ఎక్కువ వస్తే అది బోనస్ అనే చెప్పాలి. మరి రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 7 కోట్ల మధ్యలో కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ రోజు కూడా మంచి హోల్డ్ నే కనబరుస్తుంది థియేటర్ల దగ్గర. మరి చూద్దాం రెండవ రోజు ఎన్ని కలెక్షన్లు సాధిస్తుంది అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది సరిపోదా శనివారం మూవీకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.